హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మీ thumbnail లో చూసారు కదా, బ్లాక్ డ్రెస్సెస్ కోసం ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను బ్లాక్ టీ షర్ట్ వేసుకొని మీ ముందుకైతే వచ్చేసాను. ఇక వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు మాట్లాడాలి. అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్లో కానీ బ్లాక్ అంటే పిచ్చి, బాగా ఇష్టము, బ్లాక్ డ్రెస్సెస్ వాడతాము అన్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకొన్ని మాటలు మాట్లాడాలి అని అనుకున్నాను కదా, అదేంటంటే ఈ వీడియో అయితే స్పాన్సర్ కానీ కొలాబరేషన్ కానీ ఇలాంటి ప్రమోషన్ కానీ ఏమి కాదు. ఇవన్నీ మా మనీతోని, అంటే మా మనీతో తీసుకున్న డ్రెస్సెస్ మాట. ఇవన్నీ నేను మీరు రెగ్యులర్ వీడియోస్ చూసి ఫాలో అయినట్టయితే ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా మేము షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడో దగ్గర ఈ డ్రెస్సెస్ వేసుకొనే మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు నాకున్న నేను చేసిన వీడియోస్లో అన్నీ జెన్యూన్గా చేసిన వీడియోసే. నా వీడియోస్ చూసి కళ్ళు మూసుకొని డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే కళ్ళు మూసుకొని తీసుకోలేం కాబట్టి నా మాట నమ్మి మీరు చక్కగా డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సెస్ చూపించండి అని అన్నారు అనుకోండి, నేను అది నిజంగా చూపించలేను. ఎందుకంటే ఇవన్నీ నేను తీసుకున్నావు కాబట్టి నేను ఎంత కాస్ట్ పెట్టి నేను తీసుకొని వీడియోస్ చేసినంత లేదు నా దగ్గర. అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ వీడియోస్ అయితే చూడండి. నేనే చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే నేను అంత బడ్జెట్లో తీసుకునే ఆలోచన అయితే నాకు ఉండదు. ఎందుకంటే నేను డైలీ యూస్కి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఎంత రేంజ్ అనుకొని ఫిక్స్ అవుతానో ఆ రేంజ్లోనే తీసుకుంటాను. అంతకు మించి ఎక్కువ అనిపించదు. మెయిన్ ఏంటంటే అవి నేను తీసుకున్నావు కూడా ఎలా వేసుకుంటే, ఏ టైంలో వేసుకుంటే దానికి ఎలా తయారైతే బాగుంటుందో అలా ఆలోచించి తీసుకున్న డ్రెస్సెస్ మాట. ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ ఎక్కడ తీసుకోలేదు. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది లింక్స్ పెడతాను. ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా వేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఇంకొకటి, డ్రెస్సెస్ అది వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, వాష్ చేసిన తర్వాత ఎన్ని టైమ్స్ యూజ్ చేయొచ్చు, అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. మెయిన్ ఏంటంటే ఇది వరకు రోజుల్లోని ఏదైనా డ్రెస్ తీసుకుంటే ఆ డ్రెస్ని చిరిగిపోయి కలర్ షేడ్ అయిపోయినంత వరకు వాడేవారు. ఇప్పుడు అలా కానే కాదు. వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోవాలా, ఇది ఆల్రెడీ వేసుకున్నాను కదా అప్పుడు మళ్ళీ ఎందుకు అని అనుకున్న రోజులు వచ్చేసాయి. కాబట్టి మనకి ఇవి ఎలా సెట్ అవుతాయో అలా ఆలోచించుకొని తీసుకోండి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, నేను తీసుకున్నాను మీరు తీసుకోవాలని కాదు, మీకు ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారు. అంటే మీరు ఈ బడ్జెట్లో కావాలి అని అనుకునేటప్పుడు నా వీడియో మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ బడ్జెట్లోని ఈ డ్రెస్ ఉంది కాబట్టి అది నేను ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి అలాగా మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారంట చూడండి. అలా మీరు ఆలోచిస్తారని చెప్పి వీడియోస్ చేయడం. అంతేగాని ఈ డ్రెస్సెస్ బాగున్నాయి మీరు తీసేసుకోండి కొనేసుకోండి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చితే మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు తీసుకుంటారు. మీకు ఎప్పుడైనా డ్రెస్ కావాలి, తక్కువలో కావాలి, దీనికే కదా ఇంత బడ్జెట్ చాలు అని అనుకుంటారు చూడండి, వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం వస్తాయి మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లోని. ఎక్కడైనా వీడియోస్ బోర్లు వస్తే చాలా మంది చాలా వేసుకుంటారు, చాలా రకాలుగా వేసుకుంటారు. చాలా మంది మంచి మంచి లెహంగాస్ అవన్నీ స్టిచ్చింగ్ చేయించుకుంటారు. కానీ నేను అలా కాదు, నాకు నచ్చింది, నాకు బడ్జెట్లో ఉన్నది, నాకు నా ఫ్యామిలీకి లేకపోతే మా హస్బెండ్కి వాళ్ళందరికీ కరెక్ట్గా ఉండేది ఆ ప్రైజే తీసుకుంటాను. అంతకుమించి ఎక్కువ ప్రైస్కి వెళ్ళిపోయి వాళ్ళు వేసుకున్నారు లేకపోతే వీళ్ళు తీసుకున్నారు ఇందులో తీసుకుంటే మంచిగా ఈ ప్రైస్ పెట్టి తీసుకోవాలని అలాంటి మైండ్ సెట్ అయితే నాకు లేదు. మీరు కూడా అలాంటి ఆలోచనలు ఉంటే నిజంగా చూపించిన వాళ్ళు ఎన్నైనా చూపిస్తారు. కానీ అది వాళ్ళ మనీతో తీసుకున్నది కాదు. ఎవరైనా వాళ్ళ మనీతో తీసుకున్నది ఏంటంటే వాళ్ళు డైలీ యూజ్ చేస్తారు. నార్మల్గా వచ్చినవన్నీ ఉత్తినే వచ్చినవి డబ్బులు చేసినవే తప్పించి ఇంకా మిగతాది ఏమీ లేదు. ఒకవేళ ఇదేమన్నా అంటే మ్యూట్ అయిపోద్దేమో నాకు తెలీదు, ఎందుకంటే కాపీ రైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా విసిగిపోకండి. నేను తీసుకున్న డ్రెస్సెస్ బ్లాక్లోనే తీసుకున్నాను. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. అసలు నాకు కొంచెం కూడా ఆలోచన లేదు ఎందుకు అన్నీ బ్లాకే తీసుకుంటున్నానండి. కానీ ఎందుకో నచ్చాయి అన్నీ కూడా. నాకు ఉన్న చాలా కలర్స్ ఉన్నా కూడా నాకు ఎందుకో బ్లాక్ మీదే అయ్యింది మనసు, అందుకే బ్లాకే ఆర్డర్ చేసేసాను. ఫస్ట్ డ్రెస్ చూపిస్తాను చూడండి, డీటెయిల్గా చూపిస్తాను కూడాను. ముందు వచ్చేసి బ్లాక్ డ్రెస్. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. మెటీరియల్ ఎలాగుంది ఏంటి అనేది మీరే చూసేయండి. చాలా బాగుంది. మంచి వీనెక్ వచ్చింది, ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. లుక్ అయితే చాలా బాగుంది. నేను ఈ డ్రెస్ను వచ్చేసి సపరేట్గా తీసుకున్నాను. అంటే ఇలాగా కుర్తీ సెట్ కింద
కిందన బాటమ్ సపరేట్, దుపటా సపరేట్గా తీసుకున్నాను. దుపటా క్వాలిటీ వచ్చేసరికి రా సిల్క్ వచ్చింది, 150 రూపీస్ అయ్యింది నాకు. నెక్స్ట్ దీనికి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి, అంటే ఇలాగా ముడులు వచ్చాయి, చాలా బాగుంది. దీని మీద నాకు ఇది ఏ ప్రింటో తెలీదు, నేనైతే కలంకారీ ప్రింట్ అనే అనుకుంటున్నాను. ఇది వేరే డ్రెస్ మీదకి తీసుకున్నాను, ఈ డ్రెస్ మీద కూడా సెట్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ బ్లాక్ డ్రెస్ మీదకి అయితే ఎటువంటి దుపటాస్ వేసైనా స్టైల్ చేయొచ్చు. నేనైతే ఈ బ్లాక్ డ్రెస్ దానికోసం తీసుకున్నాను, ఈ దుపటా కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. వీటి మెటీరియల్కి వచ్చేసరికి కాటన్ మెటీరియల్ మాట 250 రూపీస్ పడింది, ఇది 150 రూపీస్. మొత్తం నాకు ఆ పేరంతా కలిపి 400 రూపీస్కి నాకు డ్రెస్ అయితే అయిపోయింది. 400 రూపీస్కి నా డ్రెస్ ఎలా ఉంది అన్నది నా కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, 400 రూపీస్కి బెటరా కాదా అన్నది. ఇవైతే నాకు తెలిసి ఒక 5 వాష్ల తర్వాత ఇది ఉండదు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మెటీరియల్ అలా ఉంది మాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కాటన్ మెటీరియల్. 5-6 వాషుల కన్నా, అంటే మనం బాగా వాడితే ఒక 5-6 వాషుల కన్నా ఎక్కువ ఉండదు. 250 రూపీస్కి ఇంకా మంచిగా వాడాలని ఏమి అనుకోకండి, ఎందుకంటే ఇదే మీరు ఇంకా బాగా వాడుకోవాలనుకుంటే ఎక్కువ వాషులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళి వేసుకొని వచ్చిన తర్వాత తీసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత తీసేసి దాన్ని మళ్ళీ కొంచెం ఎండలో వేసి మళ్ళీ వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. ఎక్కువ వాష్ చేయకుండా వాడాలి అనుకుంటే అలా వాడచ్చు, అప్పుడైతే ఇంకొన్ని ఎక్కువ రోజులు రావచ్చని నేను అనుకుంటున్నాను. వీటి లింక్ అయితే నేను కింద కామెంట్లో పెడతాను, మీరు కోడ్స్ కావాలన్నా నాకు పర్సనల్గా కామెంట్ చేయొచ్చు, అదే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ ఐడికి వెళ్ళి చూడండి. ఈ వీడియో కన్నా ముందు నాకు స్టోరీస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చేస్తాయి, అంటే ఈ లాంగ్ వీడియో కన్నా ముందు వాటిలో వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఫొటోస్ కూడా తీసి పెట్టాను. ఇదైతే నేను వేసుకున్నప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఆల్రెడీ ఇది వేసుకున్న వీడియో మీరు చూసే ఉంటారు, అంటే నేను షార్ట్స్లో పెట్టాను. ఒక షాప్కి ప్రమోషన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ దుపటా అయితే వేసుకున్నాను కదా, ఇది ఆల్రెడీ 2 వాషెస్ అయిపోయాయి, కానీ ఇలాగే ఉంది. మెటీరియల్ అయితే ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు అన్నది కూడా నాతో షేర్ చేయండి. ఇది ఒక డ్రెస్, దీని ప్రైస్ మొత్తం అంతా కలిపి 150, 250. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, మీరు అందులో ఒక ప్రైస్ ఉంది ఇందులో ఒక ప్రైస్ చెప్తున్నారు అని అనకండి, ఎందుకంటే మీరు ఒకసారి చూసినప్పుడు డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతున్నాయో చూడండి. మీకు ఏమైనా కూపన్స్ ఉంటే యూజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, మనకి అక్కడ గూగుల్ పే ఫోన్పే అని అడుగుతుంది. ఆ ఫోన్పేలోకి వెళ్ళి చూసారనుకోండి, మనకు 170 ఉందనుకో, 140కి 170కి 150 అలా చూపిస్తుంది అనమాట. ఒక 20 రూపీసో 18 రూపీసో అంటే మన అమౌంట్ దాన్ని బట్టి ఈ ఐటమ్స్ బట్టి మనకు చూపిస్తుంది. అలా కదా ఫోన్పేలో చేసాం కదా, ఇది రిటర్న్ ఆప్షన్ ఉంటుందా అంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. మనకు అక్కడ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి, రిటర్న్ ఆప్షన్ కావాలా వద్దా అని. ఒకవేళ రిటర్న్ ఆప్షన్ కావాలంటే 3 రూపీస్ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. వద్దు అనుకుంటే మీరు అలా పెట్టుకోవచ్చు. వద్దు అని ఎప్పుడు పెట్టుకోకండి, రిటర్న్ ఆప్షన్ కావాలని పెట్టుకొని మీరు ఫోన్పే ద్వారా మీరు ఫోన్పే చేశారనుకోండి, మీకు ఇది రిటర్న్ పెట్టినప్పుడు ఆ అమౌంట్ మీ అకౌంట్లోనే పడిపోతుంది డైరెక్ట్గా. అదైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా 2 డ్రెస్సెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ 3 డ్రెస్సెస్ కూడా నేను షార్ట్ వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. ఈ మెటీరియల్ వచ్చేసరికి కాటన్ మెటీరియల్, ఇది కూడాను మరీ కాటన్, ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటనే, కాకపోతే కాటన్లో మెటీరియల్స్ ఉంటాయి చూడండి, ఎక్కువ రోజులు వచ్చేది తక్కువ రోజులు వచ్చేది అని అనేసి. నేను ఒకటి తీసుకున్నాను టాప్, ఒక బ్రాండ్ తీసుకున్నాం అనుకోండి. ఆ బ్రాండ్ ఏంటంటే నేను ట్రెండ్స్లో తీసుకున్నాను ఒక బ్రాండ్ పింక్ది. అది ఎన్ని వాషులు చేసినా, ఎన్ని వాషులు అయినా నలగడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఎప్పుడు చూసినా కొత్తగానే ఉండేది. అది నేను దగ్గర ఒక 8 డైలీ యూజ్ చేశాను, రెగ్యులర్గా యూజ్ చేశాను ఒక టాప్ని, పింక్ టాప్ని. ఎందుకంటే నేను ఇంట్లో ఉండడం కన్నా అస్తమానం తిరుగుతూ ఉంటాను, శృతి వాళ్ళని తీసుకురావడానికైనా, లేకపోతే నేను వెళ్ళి షాప్లో ఉంటాను 2 నుంచి. ఒక్కొక్కసారి అయితే మాకు ఉంటాయి కదా సీజన్స్ ఉంటాయి కదా, మంచి సీజన్ టైంలో అయితే నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ నైట్ 11 వరకు షాప్ దగ్గరే ఉండిపోతాను. అలాంటి టైంలో కూడా నేను వేసుకొని అది వాషింగ్ మిషన్లో వాష్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను. అలాంటిది నేను అలా వాడినది 8 ఇయర్స్. రోజు డైలీ యూజ్ చేసింది, అంటే వీక్లో 2 టైమ్స్ అయినా వేసుకునే డ్రెస్ వాష్ చేసిన తర్వాత అది నాకు 8 ఇయర్స్ వచ్చింది. అది జస్ట్ ఇక్కడెక్కడో చిరిగిపోయింది, అంటే ఎక్కువ స్వెట్టింగ్ అది ఉండటం వల్ల ఎక్కడో చిరిగింది, ఇక్కడో జస్ట్ ఇక్కడో, కానీ ఇక్కడే ఈ పార్ట్లోనే చిరిగింది. దాన్ని ఏం స్టిచ్చింగ్ చేయలేం కదా, ఇంకా అందుకే అది పడేశాను. అలా వచ్చిందన్నమాట. అలా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఎంత వాష్ చేసినా, నాకు తెలిసి కొన్ని అరూల్య బ్రాండ్ కూడా అంతే, చాలా మంచిగా ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా లుక్ అన్నది సేమ్ అలాగే ఉంటుంది, పాడవదు. నెక్స్ట్ అది షేడ్ వచ్చేది. అలా ఉంటాయి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్ నేను చెప్తాను ఎప్పుడైనాను. మీరు కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి, చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన కొంత పీతపొర అంటారు కదా, ఏదో అందులో కొంతైనా కొంత చెప్పగలను. అది నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇదైతే
మనకి బాటమ్ మాట. ఇది క్రాస్ లైన్స్ వచ్చింది. క్రాస్ లైన్స్ రావడం వల్ల ఈ టాప్కి చాలా మంచి లుక్ వచ్చింది. అంటే ఈ కాంబినేషన్ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి ఇదైతే ఇలా ప్రింట్ ఉంది కదా, నాకు ఇది కొత్తగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. ఇందులోని మనకి కలర్స్ అయితే ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. మెరూన్ అండ్ సేమ్ మెరూన్ వచ్చి వైట్, అలా గ్రీన్ వచ్చి వైట్, అలాంటి కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులోని ఎస్ సైజ్ నుంచి XXL వరకు ఉన్నదన్నమాట. నాకు ఎవరో అడిగారు XXL కావాలి అని చెప్పేసి, అంటే ఇందులో కాదు, నాకు డైరెక్ట్గా అడిగారన్నమాట. XXL సైజు ఉన్నదేమో చూడరా అని చెప్పేసి. XXL అయితే లేదు, మీకు ఒకవేళ చూడండి ఉంటే తీసుకోండి. ఇది వచ్చేసి ఈ కాటన్ మెటీరియల్, ఇది కూడా ఒక 10 వాషెస్ వరకు బాగానే ఉంటుంది. మనము గెంజి పెడతారంటారు కదా, అలా పెట్టి ఎక్కువ వాషింగ్ మిషన్ వాష్ కన్నా హ్యాండ్ వాష్తోనైతే ఎక్కువ రోజులు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెటీరియల్ నాకు అలా అనిపించింది మాట. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న వీనెక్కే మళ్ళీ కాలర్ నెక్ ఇచ్చారన్నమాట. మెయిన్ ఈ డ్రెస్కి ఈ నెక్ మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. దీని మీద ఇలా మంచి హనీ బీడ్స్తో మంచిగా వర్క్ వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ వర్క్ కొంచెం వెయిట్ ఉంటుంది అన్నమాట. ఈ వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చిన్న కుచ్చులు 2 వచ్చాయి, 2 3 చిన్న ప్రిల్స్ లాగా అంతే. ఇదేమొచ్చి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, 3/4 హ్యాండ్స్ వచ్చింది, మంచి లుక్ వచ్చింది, చాలా బాగుంది. మీకు నచ్చిందా లేదా, ప్రింట్ ఎలా ఉంది ఏంటి అని అన్నది నాకు కామెంట్ చేయండి. ఫ్యాంట్ కూడా అంతే మంచిగా వచ్చింది. కొంచెం వాష్ చేసిన తర్వాత సింక్ అయితే అవ్వచ్చు. వైట్ లెగ్గిన్ కానీ బ్లాక్ లెగ్గిన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలాస్టిక్ అది చాలా బాగుంది. మెయిన్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇందాక అలా బ్లాక్ డ్రెస్ చూపించాను కదా, అదైతే మీరు మీషోలో ఎప్పుడైనా బుక్ చేసినప్పుడు మనకి బ్రాండ్స్ బట్టి సైజెస్ ఉంటాయి అన్నమాట. మీషోలో అలాంటివి ఏమైనా బుక్ చేసేటప్పుడు మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా 2 సైజెస్ ఎక్స్ట్రా పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే అది నేను మీషోలో బాగా గమనించాను. అందుకే నాకు ఇప్పుడు బ్రాండ్లోకి వెళ్తే LM సరిపోతుంది, కానీ మామూలు బ్రాండ్స్ తీసుకుంటే XL XXL ఇలా చెక్ చేయండి ఒకసారి. దాని తర్వాత నాకు ఎలాగో మిషన్ ఉంది కాబట్టి నేను సైజ్ చేసేసుకుంటాను. ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఈ డ్రెస్ అంటే నాకు 450 430 ఆ ప్రైజే, 450 కన్నా అబో వెళ్ళలేదు. ఇది లుక్ అయితే ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో చేయండి. దీని ప్రైస్ చెప్పాను, క్వాలిటీ చెప్పాను. నెక్స్ట్ చెప్పాను కదా, ప్యాంట్స్ కూడా మీరు వాష్ చేసేటప్పుడు కొంచెం సింక్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం టైట్ అవ్వచ్చు. ప్యాంట్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ప్యాంట్ వల్ల డ్రెస్ లుక్ మారిపోతుంది కాబట్టి మీరు ఒకవేళ వేసుకుంటే లెగ్గిన్స్తో కానీ, లేకపోతే ట్రౌజర్స్ అమ్ముతారు బ్లాక్ అండ్ వైట్, అలాంటి మళ్ళీ డ్రెస్ కోసం ట్రౌజర్ ఏం తీసుకుంటారు చెప్పండి. అలా కనిపిస్తే, లేకపోతే మీ దగ్గర ఏదైనా పాత ట్రౌజర్ ఉంటే, అంటే వేరే డ్రెస్సెస్ మీద ఏమన్నా మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు. దీనికి దుపట్టా కూడా వేసుకోవచ్చు, దుపట్టా లేకపోయినా బాగానే ఉంటుంది. ఇది డ్రెస్ అయితే ఎలా ఉంది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదొకటి. నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇదైతే నాకు పిచ్చగా నచ్చింది, ఎందుకంటే ఇది ఎన్ని వాష్లు చేసినా ఇలాగే ఉంటుంది. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్లో జార్జెట్ డ్రెస్సెస్ అయితే ఇంకా చెప్పక్కర్లే, ఎన్నో ఇయర్స్ నుంచి తీసుకున్న జార్జెట్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే జార్జెట్ అంత బేస్ సింక్ అవ్వదు, దగ్గరికి అయిపోదు, ఏం అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్స్ట్రా కుట్టేసుకున్నాం అనుకోండి, సైజ్ పెద్దది తీసుకొని, అది తర్వాత కూడా లావ్ అవుతాం అనుకోండి, మనం కుట్లు ఇప్పుకొని వేసుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటాయి జార్జెట్ డ్రెస్సెస్ అన్నవి. జార్జెట్ ఇలాంటి కాటన్, ప్యూర్ కాటన్ కాకుండా నార్మల్ మెటీరియల్స్ ఉంటాయి చూడండి, సిల్క్ మెటీరియల్స్, అవి ఏంటంటే ఎన్ని డేస్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి చిరాకు రావాలి, అబ్బా ఈ డ్రెస్ ఎన్ని సంవత్సరాలు వాడతాను అని చెప్పేసి, అలాగా అయితేనే అది పాడేయగలము. లేకపోతే సూపర్ ఉంటాయి జార్జెట్ కానీ సిల్క్ డ్రెస్సెస్ కానీ. ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందో, లుక్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చింది అన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గర మనకి లైనింగ్ రాదు. నెక్స్ట్ ఇక్కడ బాడీ పార్ట్ వరకు, అంటే ఇక్కడ బ్రెస్ట్ వరకే, ఇక్కడ వరకే వస్తుంది మనకి లైనింగ్. ఇక్కడ నుంచి లైనింగ్ ఉండదు మనకి ఇదంతాను. నేనైతే ఫుల్ బ్లాక్ పెట్టికోట్ ఉంటుంది కదా, వాటితో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేకపోతే ఆఫ్ పెట్టికోట్ కాకుండా కొంచెం ఈ లెంత్ వరకు వచ్చే పెట్టికోట్స్ ఉంటాయి కదా, వాటితో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవేమీ కాకుండా జీన్ వేసుకొని, లేకపోతే లెగ్గిన్, ట్రౌజర్ ఇలాంటివి ఏమన్నా వేసుకొని, జస్ట్ ఏమీ లేకుండా నార్మల్గా ఆఫ్ పెట్టికోట్ వేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. మనకి కిందన ఇందులోని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మెయిన్ ఇందులో ఏంటంటే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 12-15 కలర్స్ అయితే ఉన్నాయి. వైలెట్, వైట్, యాష్ కలర్, ఈ కలర్తో సహా, గ్రే కలర్తో సహా అన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. మెరూన్, రెడ్, పింక్, లైట్ పింక్, బేబీ పింక్, ఇంకా చెప్పక్కర్లే. అంటే ఎల్లోలోని మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, ఆ ఎల్లోలో కూడా ఈ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి నేను కిందన
కామెంట్లో లింక్ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. చాలామంది డిస్క్రిప్షన్లో ఇస్తుంటే తెలియట్లేదు కాబట్టి కామెంట్లో లింక్స్ అయితే ఇస్తాను. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలోనే చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్ వీడియోస్లోని 30-60 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి నేను ఇలాగే డైరెక్ట్గా మంచిగా లాంగ్ వీడియోలో మంచి డీటెయిల్స్ ఇస్తాను, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఎప్పుడైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం, అంటే చిరుగుతున్నది అలాగ అనిపిస్తే మాత్రం ఇక్కడ సపరేట్గా కుట్టులు ఉన్నాయి కదా, చక్కగా మీరు కుట్లు వేసుకోవచ్చు. ఇది థ్రెడ్ వర్క్ వచ్చే ఇది. దీంతో పాటు మనకి ఇక్కడ దుప్పటా వస్తుంది, ఇలాగ నెక్ దగ్గర ఇలాగ వచ్చి దుప్పటా వస్తుంది. అదైతే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే మీరు అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఇలాగా చూసుకోండి, అంటే ప్రైస్ ఎక్కడ వేరియేషన్ ఉంది అవి చూసుకున్నప్పుడు డ్రెస్ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కిందన వర్క్ మారిపోతూ ఉంటుంది. ఇందులో పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫ్లవర్స్ అయితే నేను తీసుకున్నాను, ఇందులో పెద్ద ఉన్నవి ఉంటాయి. ఫ్రంట్ ఈ వర్క్ అంతా మారిపోయింది, ఒకలా ఉంటుంది. అవి ఏంటంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, కలర్ వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు డెలివరీ ఛార్జెస్ నేను ఎందుకో ఎక్కడో చూసాను, ఎక్కడో కాదు ఏదో యాప్లోని ఐటమ్ అయితే 150 రూపీస్, అది డెలివరీ ఛార్జెస్ ఏమో 109 రూపీస్ ఎంతో. అది పర్చేస్ చేద్దామంటే నాకు అనవసరంగా డెలివరీ ఛార్జెస్ ఇస్తున్నానా అనిపిస్తుంది అన్నమాట. పోనీ అది వేరే దాంట్లో ఉందంటే లేదు, ఒక యాప్లోనే ఉంది. అలాగా మనకి చూసినప్పుడు ఇది 200 ఉండొచ్చు, అది డెలివరీ ఛార్జెస్ 200 వేస్తాడు, మొత్తం టాప్ అంతా కలిపి 400కి వస్తుంది. అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, దీని ప్రైస్ అయితే 420 రూపీస్. ఈసారి నేను పర్చేస్ చేసినప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాలి. ఎందుకంటే ఈ డ్రెస్ నేను పర్చేస్ చేసినప్పుడు 420, 439, 29 ఈ ప్రైస్ ఉండేది. నేను ఆర్డర్ చేసిన తర్వాత వేరే వాళ్ళు నన్ను చూసి ఆర్డర్ చేద్దామని అనేసి వాళ్ళు మెరూన్ కలర్ ఆర్డర్ చేసుకున్నారు. ఆ ఆర్డర్ చేసినప్పుడు ఈ ప్రైస్ ఏమొచ్చి 84కి వెళ్ళిపోయింది, అంటే 484కి వెళ్ళిపోయింది అనమాట. ఇదేంటి అయితే వాళ్ళకి డైరెక్ట్గా చూపించాను, ఇది చూడండి మీకు ఆర్డర్ చేద్దామంటే ఈ ప్రైస్ ఉంది అని చెప్పేసి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, అది మళ్ళీ ఇంకోటి తీసుకుందామంటే ఒక ప్రైస్ ఉంటుంది. అదొకసారి మీరు చెక్ చేసుకోండి. నాకు వీలైతే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ వేయడానికి ట్రై చేస్తాను. ఇది డ్రెస్ అయితే ఎలా అనిపించాయి ఈ డ్రెస్సెస్ అన్నది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. మరీ ఎక్కువ బడ్జెట్లో ఉన్నవి అవి నేను చేయలేను. నేను ఇప్పుడు వరకు నేను తీసుకున్న టైట్స్ కానీ షూస్ కానీ నేను ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా నా మా ఓన్ మనీతో తీసుకున్నవే. నాకైతే ప్రస్తుతానికి కొలాబరేషన్స్ ప్రమోషన్స్ ఏమీ రావట్లేదు. ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా అది జెన్యూన్ ప్రోడక్ట్ అనుకోండి, జెన్యూన్గా నేను మీతో చెప్తాను ఇది జెన్యూను, ఇది తీసుకోండి అని చెప్పేసి. నేను ఇవి చెప్పాను కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. జెన్యూన్గా నేను వాష్ల తర్వాత కూడా ఎలా ఉంటుందో చెప్తాను. మీకు బేగా కాదు ఎక్కువ రోజులు ఉండాలి అంటే నేను క్లియర్గా చెప్పేస్తాను, ఎక్కువ రోజులు ఉండాలంటే మీరు బ్రాండ్లోకి వెళ్ళిపోండి, మీకు ఎక్కువ రోజులు మనీకి వస్తుంది. కాకపోతే ఇదైతే నేను చెప్పగలను బాగానే మనీకి వస్తుంది, ఎందుకంటే ఇది ఈ మెటీరియల్ కాబట్టి, అంటే కొంచెం జార్జిట్ మెటీరియల్ కాబట్టి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఒకసారి మీరు అది ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది వీడియో అంటే వాళ్ళతోనైతే షేర్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.